ఓం శ్రీమాత్రే నమః. శాస్త్రాలపై విశ్వాసం ఉంటేనే పాపాలను పోగొట్టుకోవచ్చును. పుణ్యాలు మాత్రమే చేసి పాపాలను దూరం చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ మనిషి పుణ్యాల కంటే పాపాలు చేయడం సర్వసాధారణం. పాప పనులు చాలా కష్టమైన బాధలను తెచ్చిపెడతాయనే దృఢ విశ్వాసం మనసులో తలెత్తిన వెంటనే ఒక వ్యక్తి పాపాలకు చాలా దూరంగా ఉంటాడు. పాప పనులు, పాప ఆలోచనలు చేయకూడదు అంటే పాపభీతి ఉన్నవారు పాప పనులు, పాపపు ఆలోచనలు చేయరు. అటువంటి ఆలోచన కలిగి ఉండాలంటే శాస్త్రాలపై నమ్మకం ఉండాలి. మన రోజువారీ జీవితంలో ఇతరులతో ఏకీభవించాలి అంటే ముందు వారి మాటలను నమ్మాలి. శాస్త్రాలను నిందించడం మహాపాపం. శాస్త్రాలపై, పురాణాలపై మొండి వైఖరి, మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు. మనం చూడని వాటిని నమ్మొద్దని పట్టుపట్టడం తప్పు. మనం శాస్త్రాలను, ఋషులను, పురాణాలను చూడలేదు. వారు చెప్పింది ధర్మసమ్మతం అని నమ్మి ఆచరించాలి. శాస్త్రాల ఆజ్ఞలు మన ప్రయోజనం కోసమే, మనల్ని ఉద్ధరించడం కోసమే, కానీ మనల్ని మోసం చేయడానికి కాదు. 6 ఋతువులను చూడగలిగిన మహర్షులు ఏది తప్పో ఏది ఒప్పో ఖచ్చితంగా చెబుతారు. మనం వారి మాటలపై సందేహం లేకుండా ఉండాలి. ఈ లోకంలో చాలా మంది చాలా పాప పనులు చేసి ఎన్నో కష్టాలు పడడం చూస్తుంటాం. శాస్త్రాలను నమ్మకుండా అవహేళన చేస్తూ పాప పనులు చేస్తే మహా కష్టాలను అనుభవిస్తాం. అందుచేత శాస్త్రాల మాటలపై నమ్మకంతో మనిషి జీవించడం ప్రాథమిక కర్తవ్యం. జై శ్రీరామ్.